అభూత కల్పనలు. ఫ్రెండ్స్, ఈ కథ చందమామలో 1963వ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రచురించబడింది. ఈ కథని రాసిన వారు టి. సూర్యారావు గారు. ఒక గ్రామంలో నలుగురు కుర్రాళ్ళు ఉండేవారు. వారు ఎప్పుడూ ఏవో విడ్డూరాలు కల్పించి మాట్లాడుతూ ఉండేవారు. ఒకనాడు గ్రామం చివర ఉండే సత్రానికి పొరుగురి వాడొకడు రావటం వాళ్ళు చూశారు. ఆ మనిషి మంచి బట్టలు కట్టుకుని ఉన్నాడు. ఆ బట్టలు కాజేయాలని నలుగురు కోతల రాయుళ్లకు కోరిక కలిగింది. అందుకోసం వారు సత్రానికి వెళ్ళి పొరుగురి వాణ్ణి పలకరించి అది ఇది మాట్లాడారు. చివరకు కోతల రాయుళ్లలో ఒకడు, ఒక చిన్న పందెం వేసుకుందాం, ఒక్కొక్కడు తనకు కలిగిన వింత అనుభవాన్ని చెప్పాలి. వినేవాళ్లలో ఎవడైనా ఆ అనుభవాన్ని నమ్మకపోతే నమ్మనివాడు కథ చెప్పిన వాడికి దాసుడైపోవాలి అన్నాడు. ఇందుకు పొరుగురివాడు కూడా ఒప్పుకున్నాడు. కోతల రాయుళ్లు సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కథలు ఎవరికీ నమ్మశక్యంగా ఉండవు. పొరుగురివాడు తప్పక దొరికిపోతాడు అని కోతల రాయుళ్ల నమ్మకం. మొదటివాడు తన కథ ఇలా చెప్పాడు. మా అమ్మ నన్ను కడుపుతో ఉండి మా ఇంటికెదురుగా ఉన్న నేరేడు చెట్టు పళ్ళు తినాలని ఉన్నదని మా నాన్నతో అన్నది. అంత ఎత్తు చెట్టు తాను ఎక్కలేనని మా నాన్న అన్నాడు. మా అన్నలను అడిగితే వాళ్ళు అలాగే చెప్పారు. నాకు జాలి వేసి మా అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చి నేరేడు చెట్టు ఎక్కి పళ్ళన్నీ కోసి తెచ్చి వంట ఇంట్లో దాచిపెట్టాను. తర్వాత ఏమీ ఎరగనట్టు మళ్ళీ మా అమ్మ కడుపులో దూరాను. తర్వాత మా అమ్మ తనకు కావలసినన్ని తిని ఊరంతా పంచిపెట్టి అప్పటికి మిగిలిన పళ్ళు ఇంటి ముందు పారేస్తే అవి ఇల్లంత ఎత్తు గుట్టాయి వీధిలో నుంచి ఇల్లు కనపడకుండా పోయింది. ఈ కథ చెప్పి కోతలరాయుడు పొరుగురి వాడికేసి చూశాడు. పొరుగురివాడు తాను కథ నమ్మినట్టుగా తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కోతల రాయుళ్ళు తలలో ఆడించారు. అప్పుడు రెండో కోతల రాయుడు ఈ విధంగా కథ చెప్పాడు. నేను వారం రోజుల వయసువాడినై ఉండగా అడవికి షికారు వెళ్ళాను. అక్కడ ఒక వింత చెట్టు కనిపించింది. దాని నిండా పండిన చింతకాయలున్నాయి. నాకు ఆకలిగా ఉండటం చేత వెంటనే చింత చెట్టెక్కి కడుపు నిండా చింతగుల్లలు తిన్నాను. దాంతో పొట్ట బరువెక్కి నిద్రమత్తు వచ్చేసి కిందికి దిగటం అసాధ్యమైంది. అందుకని నేను ఊళ్ళోకి వెళ్ళి ఒక నిచ్చెన పట్టుకొచ్చి చింత చెట్టుకు వేసి దాని మీదుగా దిగి వచ్చాను. ఇంకా నయం, నాకు ఊళ్ళో నిచ్చెన దొరికింది. లేకపోతే ఆ చెట్టు మీద ఉండిపోవలసిన వాణ్ణే. ఇది కూడా నమ్మినట్టుగానే పొరుగురివాడు తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కోతల రాయుళ్ళు తలలో ఆడించారు. అప్పుడు మూడో కోతల రాయుడు ఈ విధంగా కథ చెప్పాడు. నేను మంచి కుర్ర వయసులో ఒకనాడు కుందేలు లాంటిది కనిపిస్తే దాని వెంట పడ్డాను. అది కాస్త ఒక పొదలో దూరింది. దాని వెనుకగా నేను కూడా పొదలో దూరి చూతును గదా, అదొక పెద్ద పులి. అది నన్ను మింగాలన్న ఉద్దేశంతో నోరు తెరిచింది. నన్ను మింగడం అన్యాయమని, అది కుందేలనే పొరపాటుతో దాన్ని తరిమానని మంచిగా చెప్పాను. అది నా మాట వినిపించుకోక నోరు తెరిచి నా పైకి వచ్చింది. నాకు చిరాకెత్తి ఎడమ చేత్తో దానిపై దవడ పట్టుకొని పైకి ఒక్క గుంజు గుంజాను. ఆ దెబ్బతో పులి రెండుగా విరిగి చచ్చి ఊరుకుంది. ఈ కథ కూడా తాను నమ్మినట్టే పొరుగురివాడు తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కూడా తలలు ఆడించారు. అప్పుడు నాలుగో కోతల రాయుడు తన కథ ఇలా చెప్పాడు. కిందటేడు చేపల వేటకు వెళ్ళాను. ఒక్క చేప కూడా దొరికింది కాదు. మిగిలిన పల్లెవాళ్ళని అడిగితే తమకు కూడా చేప అన్నది చిక్కలేదన్నారు. నది అడుగున ఏదో జరుగుతూ ఉంటుంది. అదేమిటో చూద్దామని నేను నా పడవలో నుంచి నీటిలోకి దూకాను. నది అడుగున కొండంత చేప ఒకటి ఉండి ఇతర చేపలన్నింటినీ తినేస్తున్నది. ఒక్క గుద్దుతో ఆ పెద్ద చేపను చంపేశాను. ఆకలి దహించుకుపోతుండటం వల్ల నేను అక్కడే నిప్పు రాజేసి ఆ చేపను కాల్చేసి దాన్ని సాంతం తినేశాను. తర్వాత నీటిపైకి వచ్చి నా పడవలో ఎక్కి ఇల్లు చేరుకున్నాను. ఈ కథను కూడా నమ్మినట్టే పొరుగురివాడు తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కోతల రాయుళ్ళు
యథావిధిగా తలలు ఆడించారు. ఇప్పుడు పొరుగురు వాడికి కథ చెప్పే వంతు వచ్చింది. వాడు ఈ విధంగా చెప్పాడు. కొంతకాలం కిందట నాకొక పత్తి తోట ఉండేది. అందులో ఒక పత్తి చెట్టు మరీ పెద్దది, ఎర్రగా ఉండేది. మొదట్లో దానికొక ఆకు గాని కొమ్మ గాని లేదు. తరువాత అది 4 కొమ్మలు వేసింది. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క కాయ కాసింది. 4 కాయలు కోసి పగలదీసేసరికి 4 నుంచి 4 యువకులు బయటికి వచ్చారు. వాళ్ళు నా పొలంలో కాసిన కాయల్లో వాళ్ళు గనక 4 నాకు బానిసలే. వాళ్ళ చేత పొలంలో పని చేయించాను. వట్టి సోమరిపోతులు కావటం చేత కొద్ది వారాలు పనిచేసి వారు పారిపోయారు. వారిని వెతుకుతూ బయలుదేరి చివరకు ఇక్కడ వాళ్ళని పట్టుకున్నాను. మీరే ఆ 4 నా వెంట పొలానికి వచ్చేయండి. ఈ కథ విని 4 కోతల రాయుళ్ళు తలలు దించేసుకున్నారు. వాళ్లకు పెద్ద చిక్కే వచ్చింది. కథ నిజమని ఒప్పుకుంటే తాము ఆ పొరుగురు వాడి బానిసలమని ఒప్పుకోవాలి. కథ అబద్ధమంటే పందెం ప్రకారం అతడికి దాసులు కావాలి. సత్రంలో ఉన్న ఇతరులు కోతల రాయుళ్లను ఆ కథ నిజమో అబద్ధమో చెప్పరే అని అడిగారు. కాని వారు ఏ సమాధానమూ చెప్పక మూగవాళ్లలా చూస్తూ ఊరుకున్నారు. సరే, మీ వంటి మీద ఉన్న బట్టలు నాకిచ్చేయండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని పొరుగురువాడు వాళ్ల బట్టలు పుచ్చుకొని ఆ ఊరు విడిచి తన దారిన వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.